హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే ఈ కోడింగ్ డీకోడింగ్లో టైప్ 1 గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియో ఎవరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు మనం ఈ కోడింగ్ డీకోడింగ్లోనే టైప్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఒక కోడ్ భాషలో A, Bలను కోడ్ విలువలు వరుసగా 1, 2 అయిన BIDDIC యొక్క కోడ్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ అంటే A1, B2, C3 అలా కోడ్ అనేది రాసుకోవాలి. ఆల్రెడీ నేను ఒకసారి రాశాను, అందుకనే ఇప్పుడు రాయట్లేదు. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ BIDDIC యొక్క కోడ్ విలువ అనేది కనుక్కోమని ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే B యొక్క కోడ్ ఎంత చూడండి. ఇక్కడ B యొక్క కోడ్ 2, అలాగే I యొక్క కోడ్ 9, అలాగే D అంటే 4, మళ్ళీ D అంటే 4, I అంటే 9, C అంటే 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 294493. ఇలా నేను ఎందుకు చెప్పానంటే ఆప్షన్స్ ఇవ్వకుండా ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఆప్షన్స్ అన్నీ కూడా మనల్ని మ్యానిపులేట్ చేయడానికే చూస్తూ ఉంటాయి. అంటే 294494 ఇవ్వడం, లేదంటే 92 ఇవ్వడం, అలాగా చిన్న చిన్న డిఫరెన్స్ ఇస్తూ ఉంటుండే. అదే మీరు ఆప్షన్స్ చూడకుండా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలనైతే చాలా మీకు ఈజీగా క్వశ్చన్ అనేది ఆన్సర్ వస్తుంది. ఇంకా ఈ వీడియో లైక్ కొట్టినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే y = 50 మరియు బ్యాట్ = 46 అయినా గోవా అనున్నది దేనికి సమానం అగును అని క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ అసలు y = 50 ఎలా వచ్చిందో మనకు తెలియాలి. అలాగే బ్యాట్ = 46 ఎలా వచ్చిందో మనకు తెలియాలి. ఇప్పుడు మనం చూద్దాం. y = 50 అసలు ఎలా వచ్చింది? అసలు y అంటే ఎంత మనం చూసినట్లయితే y = 25. ఈ 25ని ఇంటూ 2 చేసినట్లయితే 50. అలాగే అసలు మన బ్యాట్ అంటే ఏంటో చూద్దాం. బ్యాట్ BAT చూద్దాం. B అంటే ఎంత 2 ప్లస్ A అంటే ఎంత 1 ప్లస్ T అంటే ఎంత, ఇదిగో T అంటే 20 కదా. అదే మనం చూడండి ఇప్పుడు అసలు బ్యాట్ అంటే ఎంత, ఇక్కడ 20 + 1 21 + 2 23. ఈ 23ని కూడా ఇంటూ 2 చేసినట్లయితే 46 వస్తుంది. చూడండి 46 అంటే మనకు అర్థమైందా ఏ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేశాడో. అంటే y కోడ్ అనేది 25, దాన్ని డబల్ చేశాడు. అలాగే బ్యాట్ వాల్యూ ఎంత 23, దాన్ని కూడా డబల్ చేశాడు. అలాగే మనం చూసినట్లయితే గోవా చూద్దాం. ఇక్కడ గోవా G అంటే ఎంత, G అంటే 7 ప్లస్ O అంటే 15 ప్లస్ 1. ఇక్కడ మనం చూద్దాం. 15 + 1 16, 16 + 7 23. దీన్ని కూడా ఇంటూ 2 చేసినట్లయితే 46. సో అవర్ ఆన్సర్ ఈస్ 46. ఇంకా ఈ మోడల్ ఏమైనా అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాన్ = 30, సెల్ = 34 అయితే బ్యాంక్ ఎంత అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఫస్ట్ అసలు
మనం మ్యాన్ ఈక్వల్ టు 30 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెల్ ఈక్వల్ టు 34 ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకి బ్యాంక్ ఎంతో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాం. మ్యాన్ M ఫర్ ఎంత, M ఫర్ 13 ప్లస్ A ఫర్ 1 ప్లస్ N అంటే ఎంత 14. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 14 ప్లస్ 1 15, 15కి 13 అంటే 15 ప్లస్ 13 28. చూసారు కదా 28 వచ్చింది. ఈ 28కి +2 యాడ్ చేసినట్టయితే 30. ఇదే ట్రిక్ సెల్ కూడా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. C అంటే 3, E అంటే 5, అలాగే L అంటే 12, ఇంకొక L అంటే 12. ఇక్కడ చూసినట్లయితే 12, 12, 24, 24, 5, 29, 29, 3, 32, 32. చూడండి ఇక్కడ 32 వచ్చింది. ఇక్కడ కూడా +2 యాడ్ చేసినట్లయితే 34. ఇక్కడ చూసారా 34. ఇప్పుడు ఎలా వచ్చింది చూసారా? మనం ఇక్కడ ఇచ్చిన వాటివన్నీ యాడ్ చేసి +2 చేసినట్లయితే ఇది అనేది వస్తుంది. అలాగే మనం కూడా ఇప్పుడు బ్యాంక్ కూడా చూద్దాం. బ్యాంక్ B ఫర్ 2, B అంటే 2, అలాగే A అంటే 1, N అంటే 14, అలాగే K అంటే 11 ప్లస్ 11. ఇప్పుడు మనం చూద్దాం. 2 + 1 3, 3 + 14 17, 17 + 10 27, 27 + 1 28, 28కి +2 యాడ్ చేసినట్లయితే 30. సో అవర్ ఆన్సర్ ఈజ్ 30. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం. బ్రాంచ్ను 2, 18, 1, 14, 3, 8గా రాస్తే అదే భాషలో బొంబాయిను ఏ విధంగా రాస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాంచ్ను ఈ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఎలా ఇచ్చారో మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. అంతేగాని గుడ్డ మేళ ABCD ఆప్షన్స్ చూసి ఏదో 1, 2, 3 ఆప్షన్స్ చూసి అలా చేయడం వల్ల మిస్టేక్స్ అనేది చేస్తుంటారు. ఫస్ట్ అసలు క్వశ్చన్ అనేది ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి B అంటే ఎంత 2, ఇంకా చూడండి B అంటే 2, అలాగే R అంటే ఎంత అది ఉంది, R అంటే 18, A అంటే 1, అలాగే N అంటే 14, అలాగే C అంటే 3, H అంటే 8. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్క చివరిన ఒక నెంబరు 2 నెంబర్స్ డిఫరెన్స్ తేడాతో ఉంటాయి. గౌక్కుని A పెట్టబోయి B పెట్టబోయి C అలా పెట్టేస్తూ ఉంటారు. ఒక సెకండ్ అనేది మీరు ఆగి చూసి బాగా క్లారిటీగా బిట్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం. ఈ బొంబాయిను కోడ్ ఏమి ఇచ్చాడు. B అంటే ఎంత 2, అలాగే O ఫర్ 15, అలాగే M అంటే 13, అలాగే B అంటే 2, A అంటే 1, Y అంటే 25. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2, 15, 13, 2, 1, 25. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ లెక్క అనేది పెద్దగానే రాశాను. ఒకసారి చూడండి. Xను 7గా కోడ్ చేసి, Pను 9గా కోడ్ చేసి, Zను 6గా కోడ్ చేసి, Mను 5గా కోడ్ చేసి, Lను 3గా కోడ్ చేసి, Dను 2గా కోడ్ చేస్తే PLDXMZ కోడ్ రూపం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే బాగా గమనించినట్లయితే కోడ్ కూడా క్వశ్చన్లోనే ఉంది.
సో మనం జస్ట్ చూస్తే చాలు. పి అంటే ఎంత ఇక్కడ చూడండి, పిని 9గా కోట్ చేస్తాను. అంటే పి అంటే ఎంత 9. అలాగే ఎల్ను ఎక్కడ చూడండి, ఇంకోండి ఎల్ను 3గా కోట్ చేసా ఉన్నాడు. అలాగే డిని 2గా కోట్ చేసా ఉన్నాడు. అలాగే ఎక్స్ అంటే ఇక్కడ ఉంది, ఎక్స్ను 7గా కోట్ చేసా ఉన్నాడు. అలాగే ఎంను 5గా కోట్ చేసా ఉన్నాడు. అలాగే జెడ్ను 6గా కోట్ చేసా ఉన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 932756. క్వశ్చన్ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, ఆన్సర్ చూస్తే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. దయచేసి ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు మనం ఈ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్లో టైప్ 2 గురించి పూర్తిగా తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం టైప్ 3 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రెఫర్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.